కేంద్ర నిఘా వర్గాల నుంచి అంటే కేంద్రం నుంచి రాష్ట్రం దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా, పెద్ద అధినాయకుల నుంచి కార్యకర్తల దాకా ఎక్కువగా మాట్లాడుకునే మాట ఏమైనా ఉందంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకే ఒక మాట అండి. ఆ జనం ఎక్కడి నుంచి వస్తున్నారు, జగన్ వెంట జనం ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు అంతమంది జనం ఎందుకు వస్తున్నారు, ఇది తెలియక ఏంటి ఢిల్లీ పెద్దల కాడి నుంచి గల్లీ పెద్దల వరకు దీని మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా దీని మీద ఆరా తీస్తున్నాయి అని కొంతమంది పొంకాలుగా వీడియోలు అయితే చేసేస్తున్నారు. కానీ ఏంటనేది మనం పక్కన పెడితే మనం మాట్లాడుకునేది ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఆ జనం ఎలా వస్తారంటారండి, ఎందుకు వస్తున్నారంటారు? మాట్లాడబోయే ముందు ఫస్ట్ లైక్ ఉందండి, ఆ లైక్ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనక జనం ఎందుకు వస్తున్నారో మనం చెప్పబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం తెలియాలా. మీ బాధ్యతగా లైక్ చేయండి, మీ బాధ్యతగా లైక్ చేయండి. అంతేకాదు మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారి వెనుకాల జనం ఎందుకు వస్తున్నారు, దేనికి వస్తున్నారు, మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల జనం ఎందుకు వస్తున్నారు అని ఎక్కువగా చర్చ అయితే కనుక కూటమి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా కేంద్రంలో బీజేపీ పెద్దలు కావచ్చు, మోదీ గారు కావచ్చు, అంత దాకా వెళ్ళిందిరా ఈ సంఘటన. అంటే అలాంటి సంఘటనలు ఏం జరిగాయి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కొన్ని సంఘటనలు అయితే జరిగాయి ఈ మధ్యకాలంలో. ఏంటంటే కనుక గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు స్టార్ట్ అయిందండి కౌంట్ డౌన్. ఏంటా జనం కాబట్టి పరామర్శ ఏదో మద్దతు ధర తెలపడం కోసం, ఆ రైతులకు మద్దతు ధర కల్పించండి అని అడగడం కోసం, కాబట్టి వాళ్ళకి ఏదైతే మిర్చి ఉందో దాన్ని కొనుగోలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అడగడం కోసం వెళ్తే విపరీతంగా వచ్చేసారు జనం, తండోపతండాలుగా వచ్చారు. అక్కడితో ఆగిపోయిందా? లేదు. తర్వాత అనంతపురం చూసుకుని అంతే. తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఏదైతే ఉందో అక్కడ కూడా అంతే సేమ్. అసలు జగన్ కోసం వచ్చిన జనాన్ని ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు అని అంటే ఎలాంటి మొహమాట లేదు. ఎందుకంటే కంట్రోల్ చేయలేక జగన్ హెలికాప్టర్ దిగిన చోట క్రౌడ్ని కంట్రోల్ చేయకపోతే జనమంతా వెళ్ళి ఆ హెలికాప్టర్ మీద పెడితే హెలికాప్టర్ విండ్షీల్డ్ కూడా దెబ్బతింది. చాలామంది గుర్తుండి ఉంటుంది ఈ సంఘటన. అంతమంది జనం, పట్టరానంత జనం. కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు చెప్తాను నేను ఖచ్చితంగా. వీడియో ఎండలో చెప్తాను ఎందుకు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది. అంతేకాదు ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు మద్దతు ధర తెలపడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా లేదా, ఆ పొదిలి పర్యటనలో ఏం జరిగిందో మీకు అంతా తెలుసు. కాబట్టి మామూలుగా కాదు, చాలా అసలు జనం ఎరగబడి వచ్చేసారు. కాబట్టి ఆ పొదిలి ఆ జనాన్ని చూసి మొత్తం అన్ని పార్టీలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అక్కడ స్టార్ట్ అయింది కేంద్రం నుంచి కూడా ఆరా తీయడం. తర్వాత పల్నాడు జిల్లా ఏదైతే రెంటపల్ల గ్రామం ఉందో అది చూస్తే కనుక చాలా ఆంక్షల నడుమ ప్రభుత్వం చాలా ఆంక్షలు అయితే పెట్టింది. మీరు ఇంతకుముందు పర్యటనలాగా జనాల బేభత్సంగా వచ్చేస్తా కుదరదు, ఎబ్బడమొబ్బడిగా వచ్చి పడిపోతామంటే మేము ఒప్పుకోము. కాబట్టి జనం రాకూడదు, 100 మంది మించకూడదు, జనం 3 కార్లు మించకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం పోలీస్ శాఖ వారు నిర్వహించినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి షరతులు. కాబట్టి ఆ 100 మంది జనం 3 కార్లు తప్ప ఇంకా ఉండకూడదండి. ఏం 3 కార్లు, ఏం 100 మంది జనం అండి, అసలు భయంకరంగా వచ్చేసారు. పోలీసులు చెక్ పోస్టులు పెట్టారు, 2 కిలోమీటర్లకు ఒకసారి చెక్ పోస్టులు పెట్టారు. జనాన్ని వెళ్ళడానికి ఆ గ్రామస్తులు అయితే ఆధార్ కార్డులు చూపించమన్నారు. ఇలా 1 కాదు 2 కాదు 100 షరతులు పెట్టారు. జనం ఎక్కడైనా ఆగలా చాలల్లో పడి బళ్ళు వేసుకుని నడుచుకుంటూ పరుగులెత్తుకుంటూ చెక్ పోస్టులు పెడితే చెక్ పోస్టులకి యువతల నుంచి అడ్డపడిపోయి పొలాలను దాటుకుంటూ మెట్లెక్కి గుట్లెక్కి ఎలా పడితే అలా వచ్చేసారండి జనం. కాబట్టి ఆ రకంగా పల్నాడు జిల్లా రెంటపాళ్లతోటి మ్యాక్సిమం జనం అసలు ఎంతమంది ఎలా వచ్చారో అర్థం కాకుండా పోయింది. కాబట్టి ఇదండి ఈ సంఘటనలు బేస్ చేసుకుని ఎలా వస్తున్నారు జనం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పర్యటన ఉంది, ఇది చిత్తూరు అనుకుంటా, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతారు అనుకుంటా మేబీ. ఎందుకంటే అక్కడ మామిడి రైతులకి ధర లేకపోవడంతో మామిడి రైతులు రోడ్డు మీద మామిడికాయలు పడేసి నిరసనలు తెలుపుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకి మద్దతు ధర తెలపడం కోసం లేదా వాళ్ళని పరామర్శించడానికి జగన్ గారి చిత్తూరు పర్యటన జరిగితే ఇంకెలా ఉంటుందో అది నాకు అర్థం కావట్లేదు. కాబట్టి జనం ఎందుకు వస్తున్నారు అంటే కనుక 500 మనిషికి 500 ఓ బిర్యానీ ప్యాకెట్ అంతేనా? లేదు బస్సులు పెడతారు కాబట్టి జనం వస్తున్నారు అంతేనా? ఇవేవీ లేవండి, ఇవేవీ లేవు. అధికారిక కార్యక్రమాలు ఏవీ లేవు.
ఒక పిలుపు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనే ఒక పిలుపు వినడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరంతా రండి వచ్చేయండి అన్న మాట ఎక్కడ మాట్లాడట్లేదు ఆయన. వాస్తవంగా అయితే కనుక నేను వెళ్తున్నాను మీరంతా రండి అన్న మాట కూడా అనలా. ఆయన వెళ్తున్నాడని తెలుసుకుని వాళ్ళంతటా వాళ్ళే ఒక మాట చెప్తారండి. డబ్బులు ఇచ్చి తీసుకుని డబ్బులు ఇస్తే మేము వస్తాం అనే జనమైతే కనుక పొలాలంట, చేలంట, గుట్లంట, మెట్లంట అడ్డదిడ్డాలుగా పరుగులెత్తుకుని వెళ్ళాల్సిన కర్మ వాళ్ళకేముండదు. అఫీషియల్గా వస్తారు, కుదరదంటే అదే బస్సులో అఫీషియల్కి వెళ్ళిపోతారు. అవునా కాదా? వాస్తవాలు మాట్లాడుకుందాం, నిజాలు మాట్లాడుకుందాం మనం. కాబట్టి పులిహోర ప్యాకెట్ల కోసమో బిర్యానీ ప్యాకెట్ల కోసమో ఏదో 100 ఇస్తారనో లేదా 500 ఇస్తారనో మందిగా ఇస్తారని వచ్చే జనం అయితే రారు. పరుగులెత్తుకుని వెళ్ళాల్సిన పని లేదు. పోలీసులు ఆంక్షలు, పోలీసులు చెక్కింగ్లు దాటుకుని వెళ్ళాల్సిన పని లేదు. మేము రావు, వెనక్కి తిప్పే బస్సు వెళ్ళిపోతాం అని అంటారు. కాబట్టి బస్సులు లేవు, ట్రాన్స్పోర్ట్ పెట్టలా, డబ్బులు ఇవ్వాలా, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలా, మందు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, అయినా వస్తారంటే ఏంటంటే జగన్ గారి మీద ఉండే అభిమానం అంతే. అల్టిమేట్గా నేను చెప్పాలనుకుంది. కాబట్టి ఆ అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనమంతా వస్తున్నారు. ఇది తెలియక చాలా మల్లగొల్లలో పడుతున్నాయి ఢిల్లీ నుంచి గల్లీ దాకా. వాస్తవం ఇది. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.